చంద్రగిరి కోట. ఇది ఒక చారిత్రక కోట. ఇది 11వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో చంద్రగిరిలో నిర్మింపబడింది. విజయనగర చక్రవర్తులతో ఎక్కువ సంబంధం ఉన్నప్పటికీ దీనిని 11వ శతాబ్దంలో ఉమ్మడి నరసింహ యాదవ రాజులు నిర్మించారు. ఇది విజయనగర రాజుల చివరి రాజధాని అని మీకు తెలుసా? చంద్రగిరి పోర్ట్ అంటానే చంద్రగిరి పోర్ట్లోని మ్యూజియంని లేకుంటే అక్కడ ఉన్న వాటిని చూసేసి వెళ్తూ ఉంటారు. మెయిన్ ఇక్కడ 1000 సంవత్సరాల నాటి ఒక ఆలయం ఉందని తెలుసా? అది రాజరాజేశ్వరి ఆలయం అనేది 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది విజయనగర సామ్రాజ్య కాలానికి చెందినది. ఈ ఆలయంలో ప్రధానంగా రాజరాజేశ్వరి దేవికి చెందిన విగ్రహం ఉంటుంది. ఆలయం లోపల శిల్పకళ చాలా ప్రత్యేకమైందని చెప్పవచ్చు. ఇక్కడ రాజరాజేశ్వరిగా వేద మాణిక్య స్వరూపంలో ఉంటారు. ఆలయానికి ప్రత్యేకమైన శిల్పకళా లక్షణాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని దర్శించడానికి అనేక మంది భక్తులు వస్తుంటారు, ఇంక్లూడింగ్ ఫారినర్స్. గర్భగృహానికి ముందు స్తంభాలతో కూడిన మండపం ఉంటుంది. ఇది పూజలు మరియు ఇతర కార్యక్రమాల కోసం ఉపయోగపడుతుంది. ఈ ఆలయ నిర్మాణం ముఖ్యంగా గ్రానైట్ రాయితో నిర్మింపబడింది. ఇది ఆ కాలంలో అధికంగా ఉపయోగించేవారు. ఆలయం చుట్టూ దేవతల శిల్పాలు, పుష్ప వనరూపాలు మరియు పురాణ కథలు ప్రతిబింబించే ఆకృతులు కనిపిస్తాయి. ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రకారం విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక కథను ప్రతిబింబిస్తుంది. ఇది విజయనగర కాల దేవాలయ నిర్మాణ కళకు ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ఆలయానికి చుట్టూ ప్రాకారం కూడా ఉంటుంది. ఇది రాతితో నిర్మింపబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాతి మీద ఉన్న శాసనాలు, ఆలయంలో దశ మహావిద్య విగ్రహాలు ఉన్నాయనే సమాచారం ఉంది. ఇది అమ్మవారితో పాటు ప్రత్యేకంగా పూజించబడతాయి. మీరు కూడా చంద్రగిరి పోర్ట్కి విజిట్ అయితే ఖచ్చితంగా రాజరాజేశ్వరి ఆలయాన్ని అయితే విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.